సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం గతంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఉండబోవని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సినిమాలు రిలీజ్ కావడంతో గేమ్ చేంజర్ చిత్రానికి టికెట్ రేట్ల పెంపుకు తిరిగి అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు వచ్చాయి. అటు హైకోర్టులో ఈ విషయంపై పిటిషన్ దాఖలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. టికెట్ రేట్ల పెంపును ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవోను ప్రకటించింది. తెలంగాణలో ఇకపై టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గేమ్ చేంజర్ చిత్రానికి ఇచ్చిన వెసులుబాటు ఉపసంహరించుకుంటున్నట్లు, తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం గతంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఉండబోవని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సినిమాలు రిలీజ్ కావడంతో గేమ్ చేంజర్ చిత్రానికి టికెట్ రేట్ల పెంపుకు తిరిగి అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు వచ్చాయి. అటు హైకోర్టులో ఈ విషయంపై పిటిషన్ దాఖలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. టికెట్ రేట్ల పెంపును ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవోను ప్రకటించింది. తెలంగాణలో ఇకపై టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గేమ్ చేంజర్ చిత్రానికి ఇచ్చిన వెసులుబాటు ఉపసంహరించుకుంటున్నట్లు, తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.